చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఆ భోళాశంకరుడు కోరిన కోరికను తీర్చుతాడు. అలాంటిది ఆ పార్వతీ రామలింగేశ్వరుడిని ఒక్కసారి దర్శిస్తే చాలు. అందులోనూ మహాశివరాత్రి రోజు దర్శించుకుంటే 1000 మంది మునుల ఆశీస్సులు అందినట్టే. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో కాదు, మన విజయవాడకు అతి చేరువలోనే ఈ ఆలయం ఉంది. పూర్వకాలం మునులు ఋషులు తపస్సు చేసుకోవడానికి వీలుగా నదీ తీర ప్రాంతాలను ఎంచుకునేవారు. అలా ఎంచుకున్న ప్రాంతాలలో విజయవాడలోని 1000 మునుల కుదురు అని పిలిచేవారు. కాలక్రమేణా దాని పేరు యనమల కుదురుగా మారింది. కృష్ణానదీ తీరాన సుమారు 612 అడుగుల ఎత్తైన కొండపై వెలిసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలిసిన ఈ రామలింగేశ్వరుడికి పరశురాముడు ప్రాణప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పుడు యనమల కుదురు ప్రాంతం ఎంతో ప్రశాంతంగా తపస్సుకు యోగ్యంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందువల్లనేనేమో విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి శివుని కోసం తపస్సు చేసుకున్నాడట. ఆ సమయంలోనే అక్కడ 1000 మంది మునులు కొలువు తీరి యజ్ఞం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. పరశురాముడు వారు చేస్తున్న యజ్ఞాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు. పరిసమాప్తి అయ్యాక ఆ ప్రాంతంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేశాడని స్థల పురాణం చెబుతోంది. ఆయన ప్రతిష్ఠ చేసిన కారణంగానే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడిగా భక్తులు ప్రేమగా పిలుచుకుంటారు. ఈ గిరి చుట్టూ 1000 మంది మునులు కూర్చొని శివుని గురించి తపస్సు చేశారు కనుక ఈ ప్రాంతాన్ని 1000 మునుల కుదురు అని పిలిచేవారట. కుదురు అంటే 1000 మంది సమావేశం. కాలక్రమేణా స్థానికుల భాషలో అది కాస్త మారిపోయింది. మహాశివరాత్రి ఉత్సవాలకు యనమల కుదురు శివాలయం ప్రసిద్ధి. ఇక్కడ మహాశివరాత్రిని 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. తొలి రోజు ప్రభోత్సవం, రెండో రోజు కళ్యాణోత్సవం, మూడో రోజు వసంతోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం ధ్వజ అవరోహణం సమయంలో స్వామికి సమర్పించే నంది ముద్దలు అత్యంత మహిమాన్వితమైనవి. సంతానం లేని వాళ్ళు వాటిని తింటే ఖచ్చితంగా వారికి పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం. ఆలయాలను విద్యుత్ దీపకాంతులతో పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనటానికి పక్క గ్రామాల నుండే కాక జిల్లా నలుమూలల నుండి ప్రజలు వస్తారు. గ్రామస్తులు తమ బంధువులను ఆహ్వానించి విందు ఇవ్వటం ఆనవాయితీ. కార్తీక మాసంలోనూ దసరా ఉత్సవాలను వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. వనవాస సమయంలో సాక్షాత్తు సీతారాములు ఈ పార్వతీ రామలింగేశ్వరుడిని దర్శించి పూజించారని ప్రచారంలో ఉంది. అంతేకాదు ఆ తర్వాత ఎంతో మంది రాజులు, చాళుక్యులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు ఈ మునిగిరి క్షేత్రంలో కొలువై ఉన్న మహాశివుడిని దర్శించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయం గురించి, ఆలయంలో జరిగే పూజలు లాంటి మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ ఆలయ వెబ్సైట్ను ఒక్కసారి పరిశీలించండి.